జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఏపీలో ఎన్నికల రాజకీయంలో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు వ్యవహారం సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెంచుతోంది. టీడీపీ, జనసేన తమ తొలి అభ్యర్థుల జాబితా సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తోంది. ఈ రెండు పార్టీలతో బీజేపీ కలిసి వస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో వైసీపీలో పలువురు ప్రముఖుల చేరికకు రంగం సిద్ధమైంది. ఈ జాబితాలో స్టార్ డైరెక్టర్ కూడా చేరినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కొత్త వ్యూహాలతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈసారి టీడీపీ, జనసేన పొత్తువేళ గోదావరి జిల్లాలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కొత్త నేతల చేరికల దిశగా కసరత్తు వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే కాపు ఉద్యమ నేత ముద్రగడ వైసీపీలో చేరడం ఖాయమైంది. తాజాగా స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ వైసీపీలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. వినాయక్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా బరిలోకి దిగనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. జిల్లాలో వినాయక్ది పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు. రాజకీయాలంటే ఆయనకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారట. జగన్ నాయకత్వాన్ని పలు సందర్భాల్లో ఆయన ప్రశంసించారు కూడా. వివి వినాయక్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీకి అత్యంత సన్నిహితుడు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం లేదా కాకినాడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో పవన్పై వైసీపీ తమ అభ్యర్థిని సిద్ధం చేస్తోంది. ఈరోజు లేదా రేపు వినాయక్ అధికారికంగా వైసీపీలో చేరనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాకినాడ లేదా ఏలూరు, ఈ రెండు సెగ్మెంట్లో ఎక్కడో చోట ఎంపీగా బరిలో ఆయన ఉండనున్నారని వైసీపీ ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సంక్రాంతిలోపై ఇన్ఛార్జిగా ప్రకటించి ప్రజల్లోకి పంపించాలని వైసీపీ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపన సమయంలో వినాయక్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం సాగింది. 2014 ఎన్నికల్లో నిడదవోలు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు ఎన్నికల్లో గోదావరి జిల్లాలో ప్రతి సీటు జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఏలూరు నుంచి ఎంపీ కోటగిరి శ్రీధర్ తాను పోటీ చేయనని అధిష్టానానికి చెప్పారు. ఈ మధ్యనే స్వగ్రామం తాడిపూడిలో ఆయన పర్యటించగా వైసీపీ నేతలు ఘన స్వాగతం పలకడం, ర్యాలీలు నిర్వహించడం, ప్రత్యేకంగా భేటీ కావడంతో ఇదంతా రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడానికనే సంకేతాలు భావించారు. తూర్పుగోదావరిలో ముద్రగడ, పశ్చిమ గోదావరిలో వివి వినాయక్తో జగన్ ఈసారి ఎన్నికల్లో కొత్త లెక్కలతో బరిలోకి దిగుతున్నారట. పార్టీలో చేరడం, సీటుపైన వినాయక్ అధికారికంగా స్పందించలేదు. 1-2 రోజుల్లో దీనిపై అధికారికంగా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.